తల్లిగా మారడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తను కూడా పునర్జన్మని పొందుతుంది. ప్రతి మహిళ కూడా 9వ నెల మొదలైనప్పటి నుండి ఒక తెలియని ఆందోళన, కంగారుతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. నా బర్తింగ్ ప్రాసెస్ అంటే బిడ్డని కనే ప్రక్రియ ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అనే ఒక కంగారు, దిగులు వారిలో తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీ యొక్క దిగుల్ని, కంగారుని చాలా వరకు తగ్గిస్తుంది అని చెప్పి నేను ఒక భరోసానైతే మీకు ఇస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకే నష్టం. కంప్లీట్ వీడియో చూసినట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాన్పు నొప్పులు ఎలా మొదలవుతాయి, ఎందుకు మొదలవుతాయి, దానిని ఎలా తట్టుకోవాలి అనే విషయాన్ని ఫస్ట్ చూద్దాం. తర్వాత ఈ బర్తింగ్ ప్రాసెస్లో ఇంకా ఏమేమి చేంజెస్ ఉంటాయో తెలుసుకుందాం. బేబీ కడుపులో ఉన్నంతసేపు మదర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు అయితే బేబీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుందో, ఎప్పుడైతే బేబీ కడుపులో ఫుల్గా డెవలప్ అవుతుందో అప్పుడు మీ బాడీ కొన్ని సిగ్నల్స్ని ఇస్తుంది. మీ బాడీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఓకే, నీ బేబీ ఫుల్గా ఫామ్ అయిపోయింది, ఇంకా నీ బేబీని బయటికి ప్రపంచానికి పరిచయం చేసే సమయం దగ్గరైంది అని చెప్పి నీ బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అదేవిధంగా బిడ్డ కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా బిడ్డ కిందకి జరగడం అనేది మొదలవుతుంది. దీనినే డిసెంట్ అంటారు. ఇలా మొదలైనప్పుడు పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. బేబీ కిందకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ స్పేస్ ఇవ్వడం కోసం అబ్డామిన్లో ఉన్న మజిల్స్, ఇంకా బోన్స్, ఇంకా ఇవన్నీ కూడా మూవ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా బేబీకి స్పేస్ క్రియేట్ అయ్యి బేబీ కిందకి జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో పెయిన్స్ అనేవి మొదలవుతాయి. మీరు ఎప్పుడైనా షటిల్ ఆడారా? ఫస్ట్ టైం ఆడినప్పుడు మాత్రం నెక్స్ట్ డేకి సివియర్ హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటుంది. చెయ్యంత నొప్పి, చెయ్యి ఇంకా లేపలేను అన్నంత పెయిన్గా ఉంటుంది. డైలీ షటిల్ ఆడే వాళ్ళని అడగండి, ఏమైనా పెయిన్ ఉంటుందా వారికి? నాకైతే తెలిసినంత మట్టుకి డైలీ ఆడే వాళ్ళకి ఎట్లాంటి పెయిన్ ఉండదు. మీ బాడీ కూడా ముందు నుండి చిన్ని ఎక్సర్సైజెస్ కనుక మీ బాడీకి అలవాటు చేస్తే 9th మంత్ వచ్చిన దగ్గర నుండి, ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుండి కూడా కొన్ని చిన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే కనుక ఈ బేబీ కిందకి జరిగేటప్పుడు మజిల్స్, బోన్స్ మూవ్ అయినప్పుడు పెయిన్ ఎక్కువగా మీరు ఫీల్ అవ్వకుండా ఉంటుంది. డైలీ మీరు ఎక్సర్సైజెస్ చేస్తారు కాబట్టి అది మీ బాడీకి అలవాటు అవుతుంది. సో బేబీ కిందకి జరిగే ప్రక్రియలో వచ్చే పెయిన్ని మీ బాడీ కోపప్ చేసుకుంటుంది. నేను ఇంకా భరించలేను, నా వల్ల కాదు, నాకు ఆపరేషన్ చేసేయండి, ఇలాగా మీరు అనకుండా కొంతమేరకు తట్టుకోగలిగినంత నొప్పి మీకు కలుగుతుంది. పెయిన్ అయితే పూర్తిగా మాయం అయితే చేయలేం, కానీ దాన్ని చిన్న చిట్కాల్ని పాటించినట్లయితే దాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, పెయిన్స్ నిజంగా స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయా? అవును, ఉన్నాయి. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు పొట్ట బిగుతుగా అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. దీనిని యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటారు. అంటే పొట్ట బిగుతుగా అయినప్పుడు కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎన్ని సెకండ్స్ ఉంటుంది, ఎన్ని నిమిషాలకి ఒకసారి ఈ కాంట్రాక్షన్స్ వస్తాయి అనే దాన్ని బట్టి పెయిన్స్ పెరుగుతూ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ కాంట్రాక్షన్స్ అనేవి క్రమక్రమంగా పెరిగి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. నేను చెప్పాను కదా ముందే, బోన్స్, మజిల్స్ మూవ్ అవుతూ ఉంటాయని. సో ఆ టైంలో మీకు బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. తర్వాత కొంతమందిలో ఏమంటే ఉమ్మనీరు అనేది బయటికి రావడం జరుగుతుంది. ఉమ్మనీరు లీక్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో అయితే ఈ మ్యూకాయిడ్ ప్లగ్ మిక్స్డ్ విత్ బ్లడ్ అంటారు. దీన్ని షో అంటారు. అంటే ఒక జిగటతో కూడిన ఎరుపు రంగు ఇలాంటిది అనేది మీకు వెజైనల్ డిశ్చార్జ్ రూపంలో తెలుస్తూ ఉంటుంది. సో ఇది కనబడినప్పుడు చాలామంది కంగారు పడి బ్లడ్ ఏదో కనబడ్డదండి, బ్లీడింగ్ అయిందండి అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇది జస్ట్ కొంచెం మాత్రమే ఉంటే అది నార్మల్. ఎక్కువగా బ్లీడింగ్ లాగా అయితే మాత్రం దాన్ని మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది చేసే మేజర్ మిస్టేక్, ఇది మీకు బ్యాడ్ అంటే మీకు మంచి చేసేది కాదు, కాబట్టి మీరు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకొని తీరాలి. దీని గురించి ఎవ్వరు అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అదేంటి అంటే
పెయిన్ని తట్టుకోలేక అరవడం, ఏడవడం. ఈ 2 కూడా మదర్ చేసే మిస్టేక్స్. పెయిన్ గురించి ఆలోచించినప్పుడు ఇంకా పెయినే వస్తుంది. సపోజ్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చారనుకోండి, వాళ్ళకేదో మీరు వండి పెడదామని ట్రై చేస్తున్నప్పుడు మీ వేలు తెగిందనుకోండి, నాకు వేలు తెగింది, నాకు నొప్పొస్తుంది, ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేనేం చేయను అని చెప్తామా? లేదంటే ఆ నొప్పిని మర్చిపోయి, అమ్మో! వాళ్ళకేదైనా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసి పెడతామా? నేనైతే ఫాస్ట్‌గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంకా నొప్పైతే మనకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళున్నంత సేపు ఆ నొప్పి గురించి మనం ఎక్కువగా ఆలోచించం. సో, దీన్ని పెయిన్ థియరీ అంటారు. మన బ్రెయిన్‌కనేది మనం పెయిన్ గురించి ఫీల్ అయినప్పుడే పెయిన్ ఎక్కువగా తెలుస్తుంది. మీకు 10 నిమిషాల్లో 2-3 సార్లు పెయిన్స్ వస్తాయి. దాని గురించి ఆలోచించుకుంటూ అరవడం, ఏడవడం ఇలాగ చేస్తే గనక మీకు డెలివరీ ప్రాసెస్‌లో ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్ అనేవి చాలా కావాలనమాట. చాలా ఇవి హెల్ప్ చేస్తాయి నార్మల్ అవ్వడానికి. సో, ఈ హార్మోన్స్ స్థాయి ఒకేసారిగా పడిపోతుంది. ఇవన్నీ గూడా లవ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్. ఎండార్ఫిన్ అనేదాన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. మీరు సంతోషంగా ఉంటే ఇది రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ వచ్చి లవ్ హార్మోన్. మీరు సెక్యూర్‌గా ఫీల్ అయినప్పుడు, ప్రైవసీ అంతా బావున్నప్పుడే ఇది రిలీజ్ అవుతుంది. మీరు ఏడ్చి, అరిచినప్పుడు అడ్రినలిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇది మీ డెలివరీ ప్రాసెస్ మొత్తాన్ని ఒక కొలాప్స్ లాగా మొత్తం డిజార్డర్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఏడవడం వల్ల మీకు నీరసం వస్తుంది గానీ, ఆ నొప్పి తగ్గదు. ప్లస్ మీకు చెడు జరుగుతుంది. అదొక్కటి మీరు చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. తప్పకుండా ఆలోచించాలి. ఇంకొకటి అరవడం. ఈ అరవడం వల్ల గూడా నీరసం వస్తుంది. దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఏడవడం, అరవడం ఈ 2 గూడా ఎవరు అయితే చేయకుండా ఉంటారో వారు డెలివరీ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయాలి. ప్రతి పెయిన్ కూడా మీ బేబీ బయటికి రావడానికి ఒక హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. బేబీని బయటికి పంపించడానికి. ప్రతి పెయిన్ బేబీని దగ్గర చేస్తుంది అనే దాన్ని తలుచుకుంటూ ఉండాలి కానీ, ఏడవడం, అరవడం అస్సలు చేయకూడదు. విల్ పవర్‌ని చాలా మంచిగా గెయిన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డైలటేషన్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. బేబీ అంతా కూడా కంప్లీట్‌గా డైలటేషన్ వచ్చిన తర్వాత డెలివరీ అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా చేంజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా మీరిప్పటి వరకు చూసారు ఈ వీడియో అంటే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని మీరు థింక్ చేస్తారో తప్పకుండా వారికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.